హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి వంటిల్లు. ఈరోజు వీడియో వచ్చేసి మసాలా మజ్జిగ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. చాలా ఈజీ అండ్ ఎంతో టేస్టీగా కూడా చేసుకోవచ్చు. వేడి తాపాన్ని తగ్గించుకోవడానికి ఈ వేసవిలో మజ్జిగను తీసుకోవడం చాలా మంచిది. సో ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. మసాలా మజ్జిగని ట్రై చేయండి. అందరూ చాలా ఇష్టంగా తాగుతారు. ఇంకా ఇంకా కావాలంటారు. కాబట్టి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏ విధంగా చేయాలో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు పుదీనా ఆకుల్ని, అంటే ఒక 10-15 వరకు పుదీనా ఆకుల్ని వాష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్కను కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. కారం తక్కువగా ఇష్టపడేవాళ్ళు చిన్న కాయను వేసుకుంటే సరిపోద్ది. హాఫ్ వేసుకున్నా చాలు. ఇక్కడ నేను ఫుల్గా ఒక పచ్చిమిర్చిని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి. వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 1 కప్ వరకు పెరుగునైతే వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ వరకు తీసుకున్నానండి. ఈ విధంగా పెరుగును కూడా వేసేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ టైం కూడా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఈజీగా మసాలా మజ్జిగ అయితే రెడీ అండి. ఈ వేసవిలో ఈ మజ్జిగను మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా అండ్ సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ట్రై చేసి ఎలా ఉందో మీ కమెంట్ని నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియోని కంప్లీట్గా చూసి లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే రిలేటివ్స్కి షేర్ చేయండి.